అబ్బబ్బబ్బబ్బో! చూస్తుంటేనే ఎంత టెంప్ట్ అయిపోతున్నా. అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది. నేనేం తింటున్నానో గెస్ చేయగలుగుతారా? ఆర్గానిక్గా పండించి చెట్టు మించి ఇప్పుడే తెంపి ఇప్పుడే వండితే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. 2 నిమిషాల్లో అయిపోయింది కూర. ఈ టబ్బు నిండా కిచెన్ వేస్టేజే ఉంది. కిచెన్ వేస్టేజ్లో పెరిగిన వంగ మొక్కలు ఇవి. కాయలు చూడండి ఎంత పెద్ద పెద్దగా అయినాయి. అసలు ఇవి మొన్న సమ్మర్లో మొత్తం ఎండిపోయింది చెట్టు. ఇంకా నేను పోతుందేమో అయిపోయిందేమో పీకేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో ఇంకా ఓపిక లేక పీకేయలేదు. అది మొన్న వర్షాలు స్టార్ట్ కాగానే చూడండి ఎంత మంచి గుబురుగా చెట్టు వచ్చి కాయలు చెట్టు నిండా ఫ్లవరింగ్ కాయలు పడ్డాయి. ఇప్పుడు హార్వెస్టింగ్ కూడా చేస్తున్నా చూడండి. మిగతా కాయలన్నీ చిన్నగానే ఉన్నాయి. 3 కాయలు మట్టుకే కొంచెం మీడియం సైజు దొరికినాయి నాకు. ఇంకొక 2 రోజులు అయితే 4-5 కాయలు వస్తాయి. అవి అప్పుడు కూరకు సరిపోతాయి మనకు. ఇది పప్పాయ చెట్టు. ఇది కూడా మొత్తం కిచెన్ వేస్టేజ్లనే ఉంటది. ఎంత సన్న చెట్టుకు అప్పుడే కాయలు వచ్చేసినాయి చూడండి. మా ఇంటి తులసి మహాలక్ష్మి మాత భూమాత ఎంత గొప్పదంటే మనం ఒక్క గింజ ఇస్తే మనకు 100 గింజలు ఇస్తుంది అమ్మ. 2 రోజుల తర్వాత కొంచెం కాయలు పెద్దగా అయినాయి. నాకు ఎందుకో ఇవాళ వంకాయ కూర తినాలనిపిస్తుంది. వర్షం ఒకటి పడుతుంది. ఇంకా ఈ వర్షంలోనే బయటకు వచ్చి వంకాయలు తెంపుతున్నాను. మొన్న 3, ఇవాళ 6, టోటల్గా 9 కాయలు వచ్చినాయి. 3-4 రోజుల నుంచి మా ఇద్దరికి హెల్త్ బాగాలేదు. 104 ఫీవర్ ఉంది నాకు. కాబట్టి అవన్నీ కాయలు వండను, అందులో సగం వండుతాను. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మా చెట్టు నుంచి ఇప్పుడు తెంపుకొచ్చిన ఆర్గానిక్ వంకాయలు ఎంత బాగున్నాయి. లేతగా ఫ్రెష్గా నిగనిగలాడుతున్నాయి. కరివేపాకు కూడా మా చెట్టుదే. వీటితో ఇప్పుడు వంగ టమాటా గుత్తి వేసుకుందాము. ఈజీగా ఉండే ఒక మసాలా వేసుకుందాము. దానికోసం ఒక బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 2 టీ స్పూన్ల హోమ్ మేడ్ కొబ్బరి కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అన్నీ బాగా కలిసేట్టు ఒకసారి కలుపుకొని మనకు లిక్విడ్కి సరిపడా పెరుగు వేసుకోవాలి. పెరుగు మటుకు పుల్లటి పెరుగు ఉండాలి. తీయటి పెరుగు అంటే తీయగా అవుతుంది కూర. కొంచెం పుల్లగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. మరి ఇట్లా హెల్త్ బాగాలేని వాళ్ళకైతే ఎంత టేస్ట్ ఉంటుందో ఈ కూరతో తింటే. చేసుకున్న మసాలా పక్కకు పెట్టుకొని తెచ్చుకున్న కూరగాయలను కట్ చేసుకుందాము. వంకాయలు ఇప్పుడే వర్షం నుంచి తెంపుకొచ్చిన, అయినా ఒకసారి వాటర్లో కడిగేస్తున్నా. పచ్చిమిరపకాయలు కూడా ఆల్రెడీ కడిగినాయి కానీ మళ్ళీ కడుగుతున్నా. టమాటాలకు 4 ఘాట్లు పెట్టి గుత్తి టమాటాలా కట్ చేసుకోవాలి. వంకాయలను కూడా 4 ఘాట్లు పెట్టి గుత్తి వంకాయలా కట్ చేసుకోవాలి. వంకాయలు చూడండి ఎంత లేతగా ఇట్లా కత్తి పెట్టగానే తెగిపోతున్నాయి. అంత మంచిగా ఉన్నాయి. నేను ఇక్కడ 5 వంకాయలు 3 టమాటాలు మట్టుకే తీసుకున్నా. మనం తీసుకున్న పచ్చిమిరపకాయలకు మధ్య ఘాట్లు పెట్టి కొద్దిగా ఉప్పు రాస్తే తినేప్పుడు చాలా టేస్ట్ ఉంటాయి. మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాను ఘాట్లు పెట్టుకున్న వంకాయల్లో ఫిల్ చేసుకోవాలి. వంకాయల్లో నింపిన తర్వాత టమాటాల్లో కూడా అదే మసాలా నింపి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 1.5 చెంచా నూనె పోసుకొని మిగిలిన మసాలా అంతా టమాటాలు వంకాయల్లో ఫిల్ చేయాలి. మంచిగా నిండుగా ఫిల్ చేసుకోండి. ఎంత మసాలా ఎంత బాగా పడితే కూర అంత టేస్ట్ ఉంటుంది. ఫిల్ చేసిన టమాటాలు వంకాయలను కాగిన నూనెలో 1 by 1 పెట్టుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మూత పెట్టి 1 నిమిషం మగ్గనిచ్చుకోవాలి. చూడండి, ఒకసారి మూత తీసి చూద్దాము. నేను పసుపు వేయడం మర్చిపోయినా కాబట్టి పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నా. పసుపు మసాలాలన్నిటితో పాటు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, వంకాయలు అప్పుడే 1 నిమిషానికి ఉడికిపోయినాయి. చెట్టు మీద కాయలు కాబట్టి మనకు ప్లస్ పాయింట్ అదే ఉంటుంది. మిగిలిన మసాలా అంతా కడాయిలో వేసి గిన్నెలో కొద్దిగా వాటర్ పోసి ఆ వాటర్ కూడా కడాయిలో పోసి ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక చిటికెడు అంటే చిటికెడు షుగర్ వేసుకోవాలి. టేస్ట్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది షుగర్ వేస్తే. మంచిగా షుగర్ కలిసేట్టు మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 1 నిమిషం ఉడికిస్తే సరిపోతుంది. ఉట్టిగానే ఉడికిపోతాయి వంకాయలు, మన చెట్టు వంకాయలు కాబట్టి. ఒక్కసారి మూత తీసి చూద్దాము. చూడండి, ఆయిల్ ఎంత పైకి వచ్చింది అంటే ఇంకా అయిపోయినట్టే. ఒకసారి మళ్ళీ అంతా మంచిగా కలుపుకొని మనకి ఇష్టం వచ్చినంత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి స్టవ్ బంద్ చేసుకుంటే ఇంకా అయిపోయింది కూర. లంచ్ టైం కూడా అయింది. పదండి భోంచేద్దాము. అన్నం పెట్టేసిన. ఇప్పుడు ఒక వంకాయ, ఒక టమాటా, మనకు కావాల్సినంత గ్రేవీ
పచ్చిమిరపకాయలు వేసుకొని మనకు కావాల్సినంత గ్రేవీ వేసుకొని ఇంకా తినడమే. నేను కొంచెం తక్కువే పెట్టుకున్నాను కూర ఇవాళ. నేను కూర ఎక్కువ తింటాను కానీ నాకు ఎందుకు ఇవాళ హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెమే పెట్టుకున్నాను. నచ్చితే తినాలనిపిస్తే మళ్ళీ తింటా. చాలా కాలుతుంది, విపరీతంగా కాలుతుంది. ఇప్పుడే అయినాయి కదా అన్నము కూర రెండు, చాలా కాలుతుంది. కానీ అట్లా వేడివేడిగా తింటేనే కొంచెం తినాలనిపిస్తుంది, అందుకని వేడివేడిగా తింటున్నా. వంకాయ చూడండి ముట్టుకుంటేనే విచ్చుకుపోయింది, అంతా మంచిగా ఉడికింది. ఇప్పుడు అన్నంలో కూర కలుపుకొని కాలుతుంది బాగా. ముక్కలు అయితే సాఫ్ట్గా ఉడికిపోయినాయి. అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని తింటున్నా. అసలు ఎంత బాగుందంటే తింటేనే తెలుస్తుంది, చెప్తే మటుకు తెలియదు. మధ్యలో పచ్చిమిరపకాయ నంచుకుంటే మటుకు చాలా బాగుంటుంది. మనం ఉప్పేసి వేయించినాం కదా, చాలా టేస్ట్ ఉంటుంది పచ్చిమిరపకాయ. చాలా అంటే చాలా బాగుంది కూర. ఇప్పుడు టమాటాతో తిని చెప్తా మీకు. టమాటా కూడా బాగా కాలుతుంది. టమాటా కూడా రౌండ్గా విచ్చుకపోకుండా అట్టనే చూడండి, కానీ చేతితో కొంచెం ప్రెస్ చేస్తేనే ఇచ్చుకపోతుంది. ఒక ముక్క తీసుకొని కలుపుకొని అన్నంలో కలుపుకొని తిని చెప్తా మీకు. టమాటా కూడా మంచిగా మసాలా బట్టి చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన కూర ఇది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకే బాయ్.